అర్ధరాత్రి గద్వాల కోటను చుట్టుకున్న నిశ్శబ్దం ఒక్కసారిగా కది అరిగినట్లుగా విరిగిపోతుంది. చరిత్ర పుటల్లో కొన్ని శబ్దాలు ఎప్పటికీ మాయం కావు. విజయ గర్జన, ఓటమి విలాపం, ఇంకా కొన్ని రహస్యం. ఇవన్నింటిని దాటుకుని నిలిచిన ఒక పేరు గద్వాల రాజు నల్ల సోమనాద్రి. కాని అతని జీవితంలో అత్యంత నాటకీయ అధ్యాయం రాయచూరు రాజుతో జరిగిన రణరంగం. గద్వాల్ గౌరవాన్ని కాపాడిన నేల, దానికి పక్కనే రాయచూర్ శక్తివంతమైన కోటలతో ప్రసిద్ధి చెందిన రాజ్యం. కాలం అశాంతి వైపు సాగుతున్నప్పుడు రాయచూరు రాజు ఒక నిర్ణయం తీసుకున్నాడు. గద్వాలను జయిస్తే దక్షిణపు రాజ్యాలన్నీ మనవే. అది ఆక్రమణ కాదు, వేధింపుల సవాల్. ఆ సవాల్కు సోమనాద్రి ఇచ్చిన సమాధానం ఈ రోజుకి వృద్ధులు చెప్పుకుంటారు. గద్వాల గడప దాటాలంటే ముందుగా గాలినే అడుగు. రాయచూర్ సేనలు దగ్గర పడుతున్న సమాచారంతో గద్వాల కోటలో రాత్రులు దీపాలు ఆరలేదు. సోమనాద్రి ప్రతి చర్య, ప్రతి ఆలోచన యుద్ధం ఎలా వస్తుందో కాదు, అతను ఎలా మార్చగలన్నదే ముఖ్యమైంది. కోట క్రింద ఉన్న రహస్య గుహల్లో అతను చేసిన గోప్య సమావేశాలు ఇప్పటికీ ఒక చర్చ. ఎవరూ ఏమీ చెప్పలేదు, గాని వెలుపలికి వచ్చిన వారందరి మాట ఒకటే: రాజాడి కళ్ళలో యుద్ధం ముందే గెలిచిపోయింది. ఉదయం వెలుగు పడేసరికి రాయచూర్ రాజు భారీ సైన్యం, గుర్రాలు, బాణసంచాలు, యోధులు గద్వాల సరిహద్దుని నింపేసింది. శత్రువు హెచ్చరిక స్పష్టంగా వినిపించింది. నల్ల సోమనాద్రి ముందుకు నడిచాడు. మౌనం, మహిమ, దృఢత్వం. ఆయన అడుగులకు ఆకాశం కూడా ప్రతిధ్వని చేసినట్లు అనిపించింది. వృద్ధుల మాటల్లో ఆ రోజు అతని కళ్ళలో కనిపించిన అగ్ని పక్కనే వెలిగిన మషాల్ను కూడా మసకబార్చింది. కత్తుల ఢమరుకం, కవచాల చప్పుళ్ళు, గాలి కూడా భయంతో చప్పరించుకున్నట్లు అనిపించింది. సోమనాద్రి అగ్రశ్రేణిలో నిలబడ్డాడు. వీరుడు, పాలకుడు, వ్యూహకర్త. 3 రూపాలు ఒకే శరీరంలో. సేనల పరిమాణంలో రాయచూర్ ముందే ఉన్న సోమనాద్రి తెలివితేటలు యుద్ధం మలుపు తిప్పాయి. రాయచూర్ సైన్యాన్ని పశ్చిమ బండలకు మార్గం వైపు లాక్కెళ్లి ఆ మార్గాన్ని ఒక ప్రాణాంతక వలగా మార్చాడు. చరిత్రకారుల మాట ఇలా ఉంది: ఆ రోజు రాయచూర్ రాజు యుద్ధం చేయలేదు, యుద్ధం అతనిని ఓడించింది. ధూళి కూర్చునేసరికి గద్వాల గర్జన మాత్రమే వినిపించింది. కాని ఆశ్చర్యకరమేమిటంటే సోమనాద్రి రాయచూర్ రాజును చంపలేదు, అతన్ని బంధించి తిరిగి పంపించాడు. అది బలం కాదు, బుద్ధి. యుద్ధానికి పెట్టిన ఓ కొత్త నియమం గెలుపు సత్తాతో కాదు, గౌరవంతో రావాలి. కానీ ఈ యుద్ధం తర్వాత సోమనాద్రి మారిపోయాడని అంటారు. ఆయన మౌనం, ఆయన చూపు ఏదో లోతైన కథను దాచుకున్నట్లుండేది. అతని చివరి రోజులు అస్పష్టమైన గాథలా మిగిలిపోయాయి. రాజులు రాజ్యాన్ని గెలుస్తారు, కానీ గౌరవంతో గెలిచిన రాజులు కాలాన్నే తమ వైపు తిప్పుకుంటారు. గద్వాల రాజు నల్ల సోమనాద్రి అలాంటి మహానుభావుడు.